మదన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మదన చెల్లితో వాట్సాప్ కాల్ చేసి ఏం మదన బాగుండవని అన్న నేను రా రాంప్రసాద్ని నీ పిల్లల విధంగా నీ అమ్మ విధంగా గంజా కొడక మిమ్మల్ని సంబంధంగా గెలిచాను రా అని నన్ను పిలిచి నేనేం చేశాను అని నీకు చెప్తే మళ్ళీ నీ అమ్మ విధంగా నీ అన్న చడిచెట్టు తిట్టారు నేను ఎప్పుడు నీకు నాకు ఎవరితో మాట్లాడుకున్నాము నా ఎందుకు తిట్టారంటే నేను గుడ్డని మీ కొడుకుని పిలిచారా మిమ్మల్ని సంబంధంగా గెలిచాను అని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసినారు. మధ్యాహ్నమే నేను అప్పుడు ఫోన్ చేసి కట్ చేసినాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంటికి సాయంత్రం సుమలు నీళ్ళు పెట్టేసి రిటర్న్ రామని అని చెప్తే మాకు అనుమానం వచ్చి బయటకు పోలే ఇంట్లో దొరుకున్నాము. కత్తులు కడాలు తీసుకొని కట్టెలు తీసుకొని వచ్చి మా భార్య గేట్ కూడా చాలా మా భార్యను కూడా బయటకు చూసుకొని వచ్చి లోపల కొత్త వేసి నడకపోయినారు. ఇంట్లో పోయి వాకిలు వేసుకున్నాము. వాకిలు వేసుకున్న తర్వాత ఇంటి చుట్టుకొని మొత్తం ఇంట్లో ఫర్నిచర్ టీవీ అన్ని పడుకొట్టేసి మా ఆడవాళ్ళు మా కోడలను మా భార్యను నా భార్యను కొట్టేసి వాళ్ళు మళ్ళీ ఫరాలైనారు. ఊళ్ళో వాళ్ళని చూసారు. ఊళ్ళో వాళ్ళ పిల్లలను కూడా కొట్టారు. ఏమి అంత వచ్చానని చెప్తే ఫరాగా ఇట్టే ఈ రూటే పోయినారు. మళ్ళీ మేము వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు మళ్ళీ లేటుగా వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు రామన్ గారు పోవాలని కూడా భయం వస్తుంది మాకు. బుల్లెట్ బండి కూడా బయట తగలబెట్టేసినారు. ఓ బండి పగలగొట్టినారు. మదన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మదన చెల్లితో వాట్సాప్ కాల్ చేసి ఏం మదన బాగుండవని అన్న నేను రా రాంప్రసాద్ని నీ పిల్లల విధంగా నీ అమ్మ విధంగా గంజా కొడక మిమ్మల్ని సంబంధంగా గెలిచాను రా అని నన్ను పిలిచి నేనేం చేశాను అని నీకు చెప్తే మళ్ళీ నీ అమ్మ విధంగా నీ అన్న చడిచెట్టు తిట్టారు నేను ఎప్పుడు నీకు నాకు ఎవరితో మాట్లాడుకున్నాము నా ఎందుకు తిట్టారంటే నేను గుడ్డని మీ కొడుకుని పిలిచారా మిమ్మల్ని సంబంధంగా గెలిచాను అని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసినారు. మధ్యాహ్నమే నేను అప్పుడు ఫోన్ చేసి కట్ చేసినాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంటికి సాయంత్రం సుమలు నీళ్ళు పెట్టేసి రిటర్న్ రామని అని చెప్తే మాకు అనుమానం వచ్చి బయటకు పోలే ఇంట్లో దొరుకున్నాము. కత్తులు కడాలు తీసుకొని కట్టెలు తీసుకొని వచ్చి మా భార్య గేట్ కూడా చాలా మా భార్యను కూడా బయటకు చూసుకొని వచ్చి లోపల కొత్త వేసి నడకపోయినారు. ఇంట్లో పోయి వాకిలు వేసుకున్నాము. వాకిలు వేసుకున్న తర్వాత ఇంటి చుట్టుకొని మొత్తం ఇంట్లో ఫర్నిచర్ టీవీ అన్ని పడుకొట్టేసి మా ఆడవాళ్ళు మా కోడలను మా భార్యను నా భార్యను కొట్టేసి వాళ్ళు మళ్ళీ ఫరాలైనారు. ఊళ్ళో వాళ్ళని చూసారు. ఊళ్ళో వాళ్ళ పిల్లలను కూడా కొట్టారు. ఏమి అంత వచ్చానని చెప్తే ఫరాగా ఇట్టే ఈ రూటే పోయినారు. మళ్ళీ మేము వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు మళ్ళీ లేటుగా వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు రామన్ గారు పోవాలని కూడా భయం వస్తుంది మాకు. బుల్లెట్ బండి కూడా బయట తగలబెట్టేసినారు. ఓ బండి పగలగొట్టినారు.